జై వాల్మీకి, జై శ్రీరామ్. నేను మీ పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి, బీసీ సామాజిక వర్గానికి చెందిన బహుజనుణ్ణి, శ్రీరాముని భక్తుణ్ణి, వాల్మీకి మహర్షి సంతతుణ్ణి, మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నటువంటి కార్మికుణ్ణి. ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మేడే ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజు 1886లో మే 1వ తేదీన అమెరికాలోని చికాగో ప్రాంతంలో కార్మికులకు జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీని నిరసిస్తూ కార్మికులు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో శ్రమ దోపిడీని దోచుకున్నటువంటి ఈ పెత్తందారీ వ్యవస్థ కార్మికులపైన తుపాకీ గుండ్లతో కార్మికుల ప్రాణాలను తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి మే 1వ తేదీన కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. మరి కార్మికుల హక్కుల పోరాటాలకై అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఈరోజు 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ నందు పోటీలో ఉన్నాము. కనుక ప్రతి ఒక్క కార్మికుడు మా కార్మికుల కోసం పోరాడుతున్నటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఎంపీ రాజంపేట ఎంపీకి స్వతంత్ర గుర్తు గ్లాసు గుర్తు పైన నిలబడినటువంటి నేను పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి, రాజంపేట స్వతంత్ర అభ్యర్థిగా గ్లాసు గుర్తు పైన పోటీ చేయుచున్నాను. మరి మదనపల్లి తాపీ మేస్త్రి అయినటువంటి సద్దల జయసింహ గారు విజల్ గుర్తు మీద మదనపల్లి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి తంబళ్ళపల్లి నుండి వీవర్ కార్మికుడు, చేనేత మగ్గం కార్మికుడు నాగతాత గారి నరసింహులు కత్తిరి గుర్తు మీద తంబళ్ళపల్లి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మరి పీలేరు నుండి వీవర్ చేనేత కార్మికుడు చెరుకు రైతు గుర్తు మీద పీలేరు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి పలమనేరు నియోజకవర్గం నుండి బొమ్మన్నపల్లి లక్ష్మణ రైతు కార్మికుడు ఈరోజు గ్లాసు గుర్తుపైన పలమనేరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మరి రాప్తాడు అనంతపూర్ రాప్తాడు నుంచి రాజశేఖర్ గారు కెమెరామ్యాన్ స్వతంత్ర అభ్యర్థిగా కెమెరా గుర్తు మీద పోటీ చేయుచున్నారు. మరి ఈ విధంగా పోటీ చేస్తున్నటువంటి కార్మికుల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు నిలబడినటువంటి రాజంపేట ఎంపీ, మదనపల్లి ఎమ్మెల్యే, పీలేరు ఎమ్మెల్యే, పలమనేరు ఎమ్మెల్యే, తంబళ్ళపల్లి ఎమ్మెల్యే, రాప్తాడు ఎమ్మెల్యే స్థానాల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి ఈ కార్మికులు మన కార్మికుల కోసం, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మన కార్మికులను గెలిపించుకోవాలని, కార్మికుల హక్కులకై పోరాడే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ, మరి మరొక్కసారి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మేడే ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క కార్మికుడిని ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో నిలబడినటువంటి ప్రతి ఒక్క కార్మికుడిని గెలిపించాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరినీ పేరున కోరుకుంటూ, జై వాల్మీకి, జై శ్రీరామ్.